హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యూష క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి నేను లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి లెహెంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది నార్మల్ మన ప్రిల్స్ లెహెంగానే చేస్తున్నాను కాబట్టి దానికి తగినట్లుగా నార్మల్ ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. నార్మల్ ఫోల్డింగ్స్ చేసుకొని మనకి ఎంతైతే లెంత్ కావాలో ఆ ఫుల్ లెంత్లో వచ్చేసి ఒక 2 ఇంచెస్ తగ్గించేసి పెట్టుకోవాలన్నమాట. 2 ఇంచెస్ ఏంటంటే మనం బెల్ట్ పెట్టుకుంటాం కదా, స్టిచ్ చేసుకుంటాం కదా, సో ఆ బెల్ట్కి తగినట్లు 2 ఇంచెస్ తీసేసి మిగిలినదంతా మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో స్ట్రైట్గా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఎంతైతే లెంత్ మనం కావాలో అందులో ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకొని మార్కింగ్ పెట్టేసుకోవడమే. ఇది వచ్చేసి నేను చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి లెహెంగా స్టిచ్ చేస్తున్నానండి. నాకు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం వర్క్ వచ్చిందనమాట. థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్స్ కాంబినేషన్లో వచ్చింది. సో నేను ఏంటంటే పైన వరకు నాకు వర్క్ వచ్చింది. పైన ఒక 2 ఇంచెస్ క్లాత్ వాళ్ళు ఇచ్చారనమాట. 3.5 ఇంచెస్ అలా ఉంది క్లాత్. సో నాకు ఈ లెంత్ ఏంటంటే 42 ఇంచెస్ అట్లా పైన వరకు వచ్చిందనమాట. సో అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. నాకు కింద ఏంటంటే కింద కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం వచ్చిందండి, ఒక 3 ఇంచెస్ అలా. బట్ కిందదైతే నేనేం కటింగ్ చేయట్లేదు. కటింగ్ చేయకుండా పైన అంటే మనం పట్టీ పెట్టాలి కదా, సో అందుకని నేను కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. కటింగ్ చేసేసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ కిందది నేను జస్ట్ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టడము అట్లా తర్వాత చూస్తానండి. దీనికి ఏంటంటే లోపల మనం క్యాన్ కట్ వేసుకున్నప్పుడు లెంత్ మనం నార్మల్ ఫ్యాబ్రిక్కి తీసుకునే దానికన్నా ఒక 3-4 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో నాకు దీనికి వచ్చేసి టోటల్ 44 అలా కావాలి, 44-45 వరకు. అందుకని నేను ఇది 42 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కటింగ్ చేసుకుంటున్నానండి. బట్ లైనింగ్ అయితే నాకు 41.5 అలా వచ్చిందనమాట. సో అందుకైతే నేను ఏం కటింగ్ ఏం చేసుకోకుండా జస్ట్ అది క్రాస్ వచ్చిందండి కొంచెం లైనింగ్ కటింగ్ చేసి వాళ్ళు ఇవ్వడంలో. సో నేను ఫస్ట్ ఆ క్రాస్ కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇంకా 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి నేను. కింద లైనింగ్ కూడా నార్మల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4.5 ఇంచెస్ అలా ఉందన్నమాట. 4.5 దాకా వచ్చింది. లెహంగా చాలా బాగుందండి స్టిచ్ చేసిన తర్వాత. నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా ఆల్రెడీ. సో అదే అనమాట ఈ లెహంగా. ఇప్పుడు వచ్చేసి మనం బెల్ట్కి 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుంటామని చెప్పాను కదా. సో నేను దానికోసం అని చెప్పేసి ఒక 5 ఇంచెస్ బెల్ట్కి తీసుకుంటున్నాను అనమాట. అది మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ ఖర్చులకి ఏది 1 ఇంచ్ పోగా మనకి 2 ఇంచెస్ బెల్ట్ వస్తుందన్నమాట. సో నాకు ఈమెకి నడుము కొలత వచ్చేసి 30-31 వరకు కావాలండి. సో నేనైతే మనకి వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, లెంత్ వచ్చేసి 35 ఇంచెస్ వరకు తీసుకున్నాను అనమాట. మనకి 2 ఇంచెస్ వచ్చేసి బెల్ట్ ఫోల్డింగ్లోకి ఎలా కావాలి కదా, ఎక్స్ట్రా బెల్ట్ కొంచెం కావాలి 1.5 ఇంచ్ అట్లా. సో అందుకని నేను ఓవరాల్గా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అండి ఇది. స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్కి ప్రిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి తీసుకుంటాను. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫస్ట్ మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జ్లు అనమాట మనం డబల్ ఫోల్డింగ్ తీసుకొని కుట్టుకోవాలి, లేదా మనం పీకో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా డబల్ ఫోల్డింగ్ చేసేసి కుట్టుకుందాం అనేసి 2 సైడ్స్ డబల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను అనమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. 2 సైడ్స్ అలానే స్టిచ్ చేసుకోవాలి. మనకు అది జస్ట్ ఫినిషింగ్ కోసమేనండి, పోగులు లెగవకుండా ఉండడం కోసమే. ఇది లైనింగ్కి ఎక్కువ లెగుస్తాయి కదా, అందుకని చెప్పేసి నేను అలా చేసుకున్నాను. 2 సైడ్స్ వేసేసుకున్నాను అనమాట. వేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ నేను ప్లెయిన్ ఫ్యాబ్రికే వదిలేస్తానండి. అక్కడ నుంచి నేను లైనింగ్ ప్రిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ వరకు మనకి జిప్పు వేసేటప్పుడు కొంచెం క్లాత్ ఫోల్డ్ చేస్తాం కదా, అందులోకి ఆ ప్లెయిన్ క్లాత్ పోతుందనమాట. సో అందుకని నేను ఆ 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు వదిలేసి పక్క నుంచి చిన్న చిన్న ప్రిల్స్ 2 ఫింగర్స్ తోటి మనకి అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిల్స్ పెట్టుకోవాలి. సో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. మొత్తం మనకి ఎంతైతే నడుము కొలత కావాలో అంతవరకు పెట్టుకోవాలండి. నేను నడుము కొలత నాకు 30-31 వరకు కావాలన్నమాట. నేనైతే అంటే నాకు ఓవరాల్ వెడల్పు వచ్చేసి
33 అలా వచ్చే వరకు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఆ ప్లెయిన్ క్లాత్ కౌంట్ చేసుకోనండి. నేను ఎక్కడి వరకు అయితే ప్రిల్స్ పెట్టానో అది మాత్రమే కౌంట్ చేసుకుంటాను అనమాట. ఆ ఎక్స్ట్రాస్ది కౌంట్ చేయను. ఎందుకంటే మనం క్లాత్ జిప్ వేసేటప్పుడు ఆ 1.5 ఇంచ్ అట్లా పోతుందని చెప్పాను కదా నేను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా చిన్న చిన్న ప్రిల్స్ అలానే పెట్టుకుంటూ రావాలి. నేను దీనికి వచ్చేసి సైడ్స్కి డబల్ ఫోల్డింగ్ చేసేమి కుట్టలేదండి. ఎందుకనంటే నాకు అది మిర్రర్స్ కూడా వచ్చిందనమాట. అక్కడ ఫోల్డ్ అవ్వట్లేదు, బట్ లావుగా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇది పోగులు కూడా అంతగా ఏం లెగవట్లేదులేండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. అందుకని చెప్పేసి అట్లనే వదిలేసాను. ఫస్ట్ నేను లైనింగ్కి ఎలా అయితే 1 ఇంచ్ వదిలేసాను, సేమ్ అలానే దీనికి కూడా ఫ్యాబ్రిక్ వదిలేసి అక్కడ నుంచి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ క్లాత్ చాలా వెయిట్ ఉందండి. మనం ప్రిల్స్ వేసేటప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేయాల్సి వస్తుంది అనమాట. క్లాత్ వెంటనే ఇటు తిరిగిపోతుంది, మన మిషన్ మీద నుంచి వర్క్ ఉండేసరికి అంతా జారిపోతుంది అనమాట. నీట్గా అట్లా 2 ఫింగర్స్ సహాయంతో పెట్టుకోవాలి. చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలండి, మరీ పెద్దవేం పెట్టట్లేదు నేను. ప్రిల్స్ మన ఇష్టం అండి, ఎలా కావాలి అంటే అలా పెట్టుకోవచ్చు. చిన్నవి కావాలంటే చిన్నవి, వెడల్పు కావాలంటే వెడల్పువి. బట్ నాకు తను రిఫరెన్స్ పిక్ ఇచ్చిన ప్రకారం అయితే దాంట్లో చిన్నవే ఉన్నాయన్నమాట. సో నేను అందుకని చిన్న చిన్నవి పెడుతున్నాను. మనం ప్రిల్లు పెట్టేటప్పుడు కూడా ఒక ప్రిల్లు వేసిన తరువాత క్లాత్ ఫోల్డింగ్ అనేది మళ్ళీ ఆ ప్రిల్లు కిందకి రావాలండి. అట్లా వస్తేనే మనకి దానికి ఫ్యాబ్రిక్కి లుక్ ఉంటుందన్నమాట. అందుకే మనం లెహెంగాకైనా మనం ఫ్రాక్స్కైనా ఏదైనా 3.5 మీటర్స్కి అబోవ్నే ఉండాలి. 3 మీటర్స్ కన్నా అబోవ్ ఉండాలన్నమాట. ఆ లోపు ఉంటే మనకు అంత నీట్గా రాదు, పర్ఫెక్ట్గా రాదు. మనం హాఫ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్నాము అని అనిపించిన తర్వాత నేనైతే జస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటానండి, మిగిలిన ఫ్యాబ్రిక్ కూడా సరిపోతుందా లేదా ప్రిల్స్ వేసుకునేటప్పుడు అనేసి. ఎందుకనంటే మనం మొత్తం వేసిన తర్వాత ఒక్కొక్కసారి ప్రిల్స్ వేసిన తర్వాత ఏమైపోతుందంటే మనకి కావాల్సిన లెంత్ కన్నా తక్కువ రావడం ఎక్కువ రావడం జరుగుతుంది కదా. అందుకని చెప్పేసి నేను హాఫ్ వేసిన తర్వాత చూసుకుంటాను ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ కూడా వేసుకోవడానికి వీలుగా. సో నేను ఇప్పుడు టోటల్ అట్లా చూసుకుంటున్నాను అనమాట వేసుకున్న తర్వాత. ఇప్పుడు వచ్చేసి మనం ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 జాయింట్ చేసుకోవాలండి. మన మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ కలిపి జాయింట్ చేసేసుకోవాలన్నమాట. 2 కలిపి నీట్గా జాయింట్ చేసేసుకోవాలి. నా వీడియో మీకు అర్థమవుతుంది అనే అనుకుంటున్నానండి. ఏదైనా అర్థం కాకపోయినా లేదా స్లోగా చెప్పాలన్నా ఎలా వివరించాలి అనేది కూడా మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కటింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అని అంటే చెప్పండి, నేను కామెంట్ చూస్తానన్నమాట అలాంటి వీడియోస్ చేయడానికి. సో నీట్గా అట్లా 2 కలిపి జాయింట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని ఏంటంటే 2 కలిపి మనం ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ నేనైతే జిప్ వేసుకుంటున్నాను కదా. సో అందుకు తగినట్లుగా ఒక 6.5 7 ఇంచెస్ వదిలేసి ఆ కిందకి మనం రఫ్ చేసుకోవాలండి. రఫ్ చేసుకొని క్లాత్ కొంచెం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక 1 ఇంచ్ వెడల్పులో స్టిచ్ వేసుకోవాలి మనం. చూపిస్తున్నాను చూడండి. అట్లా 7 ఇంచెస్ అట్లా వదిలేసిన తర్వాత వెడల్పు పక్కకి 1 ఇంచ్ క్లాత్ మనం వదిలేసి ఇటు పక్కకి వేయాలన్నమాట. పక్కకు వేస్తే ఏంటంటే మనకు అక్కడ వరకు జిప్పు వస్తుందన్నమాట. ఆ వెడల్పులో మనం ఫోల్డింగ్ చేసేస్తాం, అప్పుడు మనకి నీట్గా వస్తుంది జిప్పు కూడా. సో అట్లా ఫస్ట్ రఫ్ చేసుకున్న తర్వాత ఒక 3 ఇంచెస్ వరకు నేను కిందకి స్టిచ్ చేసేసుకుంటున్నాను. అట్లా స్టిచ్ వేసుకోవాలండి, చూపిస్తున్నాను కదా. మీకు ఏదైనా జిప్పు వరకు ఓన్లీ అర్థం కావట్లేదు అని అంటే నేను ఈసారి క్లియర్గా జిప్ వీడియో జూమ్ చేసి పెడతానండి. ఓన్లీ జిప్ వీడియో పెడతానమాట, నీట్గా అర్థమైపోతుంది అది. నేను వచ్చేసి ఇది ఇన్విజిబుల్ జిప్ వేసుకుంటున్నానండి. నార్మల్ జిప్ అయినా వేసుకోవచ్చు, ఇన్విజిబుల్ అయినా పెట్టుకోవచ్చు. బిగినర్స్ అయితే ఎవరైనా మనం హుక్కు పట్టి కాజా పట్టి లాగా కూడా కొంచెం పెట్టుకోవచ్చండి. నేనైతే ఇది ఇన్విజిబుల్ జిప్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ ఉందనమాట. మనం ఏం లేదండి, ఇది మన జిప్పు ఓపెన్ చేసుకున్న తర్వాత నార్మల్ జిప్ మనకి ఎలా ఉంటుందో అలానే పెట్టేసి రివర్స్ తిప్పుకొని మనం జిప్ వేసుకోవాలన్నమాట. దీనికైతే నేను సింగిల్ ఫుట్ పాదాలు ఉంటాయి కదా, సో వాటితోటే వస్తుంది ఇది నీట్గా. మన నార్మల్ పాదంతో రాదండి, అసలు రాదు, సరిగా రాదు. జిప్పు ఫెయిల్ అయిపోతుంది అనమాట మనం బలవంతంగా వేయాలి అని చూసినా కూడా.
సో నేను లెఫ్ట్ది లెఫ్ట్కి రైట్ది రైట్కే వాడతానండి. కొంతమంది ఒకటే పాదంతో కూడా వేస్తారు, వేయొచ్చులే, కానీ అలా కొంచెం మనం ఇటు తిప్పి అటు వేసేటప్పుడు ఏంటంటే వన్ సైడ్ నీట్గా వస్తుంది, వన్ సైడ్ వచ్చేటప్పుడు కొంచెం క్రాస్ వస్తుంది అనమాట, అక్కడ ఉగ్గు వస్తుంది. సో నేను లెఫ్ట్ది లెఫ్ట్కి రైట్ది రైట్కే వాడతానమాట. అట్లా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, స్ట్రైట్గా పెట్టుకొని మనం జస్ట్ రివర్స్ తిప్పుకోవాలన్నమాట, అంతే. తిప్పుకొని ఏ సైడ్ది ఆ సైడ్కే స్టిచ్ చేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, సేమ్ అట్లా స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కడ వరకు అయితే నేను 7 ఇంచెస్ వదిలేసి కిందకి రఫ్ చేశాను కదా క్లాత్, అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకే స్టిచ్ చేసుకోవాలి. అట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం అక్కడికి రఫ్ చేసుకొని తీసుకొని మళ్ళీ పక్కన ఇది లెఫ్ట్ది ఉంటుంది కదా, లెఫ్ట్ది పెట్టుకోవాలి. అది మనం రివర్స్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చండి. బట్ ఏంటంటే అక్కడ ఇందా చెప్పాను కదా, కొంచెం ఉగ్గులాగా వస్తుంది అనమాట. మనకి మళ్ళీ జిప్పు కరెక్ట్గా రాలేదంటే మళ్ళీ మనం మొత్తం తీసి వేసుకోవాల్సి వస్తుంది. సో ఎటు సైడ్ది అటు సైడ్కి ఉంటే ఏంటంటే మనకి సింగిల్ పాదాలు 2 ఉన్నట్లయితే ఈజీగా అయిపోతుంది. ఇన్విజిబుల్ జిప్ ఏంటంటే నీట్గా కూడా వస్తుందండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేస్తే మన బొటిక్ స్టైల్ లాగా ఉంటుందన్నమాట. అట్లా వన్ సైడ్ది వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పైనుంచి ఇట్లా చూసుకొని నీట్గా పెట్టుకొని ఎక్కడ వరకు వస్తుంది, నీట్గా వస్తుందా ఉగ్గు లేకుండా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. చిన్నగా నిదానంగా నీట్గా స్టిచ్ చేసుకోండి. చూస్తున్న విధంగా అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియోస్ ఏంటంటే లెంత్ అయిపోతుంది కదా అని చెప్పేసి నాకు పెట్టాలని అంటే ఇబ్బంది అయిపోతుందండి. బట్ సరే ఒకసారి ఇట్లా అర్థమవుతుంది కదా, జస్ట్ చూసినా కూడా అనేసి నేను పెడుతున్నాను అనమాట. నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అట్లా మనం 2 వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఫ్యాబ్రిక్ నార్మల్గా తిప్పుకొని జిప్పు పైకి లాక్కోవాలండి. ఆ ఫోల్డింగ్లో నుంచి మనం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకొని తీసుకోవాలన్నమాట. ఇట్లా తిప్పుకొని మనం జిప్పు పైకి లాక్కోవాలి. కొంచెం మనకు టైట్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనం దగ్గరికి వేసుకుంటాం కదా సింగిల్ పాదంతో కుట్లు. వన్స్ మనకు వచ్చేసిన తర్వాత ఇంకా నార్మలే ఉంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. నాకు అక్కడ మిర్రర్ అడ్డుపడిందండి, సో అందుకనేసి టైట్గా ఉందన్నమాట. నార్మల్ ఫ్యాబ్రిక్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి, నాకు అదంతా మిర్రర్ చిన్న చిన్న చమ్కీస్ అలా ఉండిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను ఆ కార్నర్స్ ఏం చేస్తున్నానంటే, ఇందాక నేను చెప్పాను కదా పైనది ఫోల్డ్ చేయలేదు అని చెప్పేసి, ఇప్పుడు మనం 2 ఇంచెస్ పక్క నుంచి మనం జిప్ వేసుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి కార్నర్స్ కూడా చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. రివర్స్ తిప్పినా కూడా ఇటు అటు 2 సైడ్స్ సేమ్ అలానే చేసుకోవాలి. మనకి స్కర్ట్స్ ఈజీగా అయిపోతాయండి. మనం ఒక్క జిప్పు వేయడం ఒకటి, మనకి ఈ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలిస్తే లెహెంగాస్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను అంబ్రిల్లా మోడల్లో కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడతానండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం 2 సైడ్స్ అది ఫినిషింగ్లు ఇచ్చుకున్న తర్వాత మనం లైనింగ్స్ జాయింట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ అండ్ ఇది విడివిడిగా జాయింట్ చేసుకోవాలండి, ఎప్పుడైనా కలిపి మాత్రం జాయింట్ చేసుకోవద్దు. మనకి ఎందుకంటే గేరా ఉన్నప్పుడు నీట్గా రాదనమాట. అలాగా ఇప్పుడు దానికే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం జిప్ వేసిన దాని కింద నుంచి క్రాస్గా తీసుకొని కొంచెం లైనింగ్కే నార్మల్ ఫ్యాబ్రిక్కే స్టిచ్ చేసుకోవాలన్నమాట. కలిపి మాత్రం జాయింట్ చేయొద్దు. ఇప్పుడు వచ్చేసి బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 కలిపి జాయింట్ చేసుకోవాలండి. ఫస్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం దానికి ఇది బెల్ట్ది యాడ్ చేసుకోవాలన్నమాట. నాకు వచ్చేసి నేను 4 ఇంచెస్ది 5 ఇంచెస్ ఈ క్లాత్ తీసుకున్నాను కదా, ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి నాకు
కొంచెం తగ్గిందండి. సో అందుకని నేను వేరే పీస్ తీసుకొని జాయింట్ చేసుకుంటున్నాను అనమాట. జాయింట్ చేసుకొని కింద లైనింగ్కి కలిపి జాయింట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇట్లా జాయింట్ చేసుకొని అక్కడ నేను క్లాత్ తిప్పేస్తున్నాను అనమాట. తిప్పేస్తే అక్కడ లావు రాకుండా ఉంటుంది, డబుల్ ఫోల్డింగ్ చేసే పని లేకుండా అనేసి అట్లా తీసుకుంటున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అదంతా కలిపి జాయింట్ చేసేసుకోవాలి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్. నేను ఇవి రెండే తీసుకున్నానండి, ఎందుకంటే నేను వచ్చేసి మనం ఈ బెల్ట్ వాడేదాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి బెల్ట్ మనం జెంట్స్ ప్యాంట్లకు వేస్తాం కదా, అది తీసుకున్నాను అనమాట. సో అది మంచి స్టిఫ్గా వస్తుంది, అందుకని నాకు ఈ 2 పీసులే సరిపోతాయి అనమాట. మనం లోపల పేపర్ స్టిఫ్ వేసినట్లయితే అదేంటంటే ఒక వాష్ చేయగానే మెత్తగా అయిపోతుందండి. సో అందుకని నేనైతే అది వెయ్యను. మన నార్మల్ జెంట్స్ టైలర్స్ దగ్గర దొరుకుతాయి అనమాట ఇవి విడిగా బెల్ట్స్. 2 ఇంచెస్ అట్లా బెల్ట్ ఉంటాయి. నేను ఇదైతే నా దగ్గర 1.5 ఇంచ్ బెల్ట్ అనమాట. ఎంతవరకు అయితే మనకి వెస్ట్ సైజ్, ఇది ఎగ్జాక్ట్ సైజ్ తీసుకోండి. నేనైతే 30 ఇంచెస్ అలా తీసుకున్నాను. 30 వరకు తీసుకొని ఇది మనం అక్కడ పైన ఒక 1/2 ఇంచ్ది వదిలేసి ఇంకక్కడ వరకు ఐరన్ చేసేసుకోవాలండి. ఐరన్ చేసేసుకుంటే మంచిగా నీట్గా అతుక్కుండిపోతుంది అనమాట. మనకు అటు ఇటు ఫ్యాబ్రిక్ జరగకుండా ఉంటుంది. ఎందుకంటే కాటన్ దాని మీద అయితే మనం ఐరన్ చేసుకోకపోయినా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ దీని మీద అయితే జారిపోతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే ఐరన్ చేసుకొని వచ్చాను. ఐరన్ చేసుకొని వచ్చిన తర్వాత అది మనం ఫోల్డింగ్స్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇటు నుంచి స్టిచ్ చేయాలి అనేది చెప్తాను. ఇట్లా ఇటు కాకుండా మనకి రివర్స్లో ఇటు స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం లెహెంగాకి మనం బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు లోపల సైడ్ నుండే స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ పైన నుంచి వేసుకోవద్దు. పైన నుంచి వేసుకుంటే ఫినిషింగ్ కుట్టు ఏంటంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో అందుకని అలా కాకుండా ఫస్ట్ లోపల నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం మార్జిన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్ మార్జిన్ పెట్టుకోవాలి. నేను అంటించుకున్నా కూడా ఒకసారి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఐరన్ చేసుకుంటే ఈజీగా ఉండిపోతుంది, ఇంకా కదలకుండా అటు ఇటు. ఎందుకంటే కింద వచ్చేసి నేను క్రేప్ వాడాను కదా లైనింగ్, అందుకనేసి. ఇప్పుడు మనం ఎక్కడ వరకు అయితే జిప్ ఫోల్డ్ చేసుకున్నామో అది నీట్గా ఇటు సైడ్కి ఫోల్డింగ్ పెట్టుకొని అక్కడ నుంచి మనం ఒక 1.5 ఇంచ్ ఫ్యాబ్రిక్ వదిలేసి, నేను ఎక్స్ట్రా తీసుకున్నానని చెప్పాను కదా పట్టి 35 ఇంచెస్ దాకా. సో అది ఆ 1.5 ఇంచ్ అట్లా వదిలేసి నీట్గా అక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న విధంగా నీట్గా 1/2 ఇంచ్ మార్జిన్లో స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. అక్కడ స్టార్టింగ్ ఎక్కించేటప్పుడు కొంచెం అక్కడ జిప్పుది ఇది కూడా ఉంటుంది కదండి, కొంచెం చూసి చిన్నగా స్టిచ్ చేసుకోండి. మనం టక్మని స్టిచ్ చేస్తే సూదులు విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ నిదానంగా స్టిచ్ చేసుకోండి. నీట్గా ఒకటే మార్జిన్లో వేసుకోండి. అలాగే కింద ప్రిల్స్ ఫోల్డింగ్స్ అవుతున్నాయా లేదో చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఈ బెల్ట్ అనేది కొంచెం నిదానంగా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. కింద ప్రిల్స్ నీట్గా పెట్టుకొని సెట్ చేసుకుంటూ ఈ లైనింగ్ దగ్గర కూడా ఎక్కువ ఫోల్డింగ్స్ లాగా రాకుండా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. నిదానంగా అట్లా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్ తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఇప్పుడు మనకి ఈ బెల్ట్ అనేది పైనకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఆ 1/2 ఇంచ్ అట్లా లోపల స్టిచ్ చేసుకొని లోపలి ఫోల్డింగ్ పెట్టేసుకొని మన ఈ క్లాత్ మీదకి తీసుకొచ్చుకోవాలి. అప్పుడు మనకి బెల్ట్ అనేది పైనకు వస్తుంది, నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా ఈ ఫోల్డింగ్ అంతా ఇటు లోపలికి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కుట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీట్గా ఉంటుందండి మనకి. ఈ బెల్ట్ మాత్రం మీరు బెల్ట్ ఇలా వాడితే మంచిగా బోటిక్ స్టైల్లో ఉంటుందన్నమాట. మనం ఫ్యాబ్రిక్ 2-3 పోగులు పొరలుగా పెట్టేసి వేయడం కానీ, లేదా లోపల పేపర్ స్టిఫ్ వేసి పెట్టడం కానీ అలా పెడితే ఏంటంటే నార్మల్గా ఉంటుంది, కానీ మన ఈ ఫినిషింగ్ అయితే రాదండి. మనకి ఈ ఫ్యాబ్రిక్ ఇది వాడితేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. జెంట్స్ టైలర్స్ ఎక్కువగా వాడతారనమాట ఇవి. వాళ్ళ జెంట్స్ ప్యాంట్లకు వాడేది ఇవేనండి, జీన్స్కైనా వాటికి నీట్గా ఉంటాయి అన్నమాట. మనకి ఎంత వాష్ చేసినా కూడా స్టిఫ్నెస్ పోదు, స్టిఫ్నెస్ పోకుండా ఉంటుంది. సేమ్ మనకి ఇట్లా ఇన్విజిబుల్ జిప్ వేసి ఈ ఫినిషింగ్ తోటి స్టిచ్ చేసి ఇచ్చామంటే సేమ్ బోటిక్ ఫినిషింగే ఉంటుందండి.
వాళ్ళ దగ్గర స్టిచ్ చేసేదానికి మనం ఇంట్లో స్టిచ్ చేసుకునేదానికి ఏం తేడా ఉండదన్నమాట, ఎగ్జాక్ట్ అలానే ఉంటుంది. ఇంకా మీరు కనుక సైడ్స్లో ఓవర్లాక్ స్టిచ్ కూడా వేసుకున్నారంటే ఇంకా పర్ఫెక్ట్ బోటిక్ స్టైల్ వచ్చేస్తుంది దీనికి. నా దగ్గర అయితే ఓవర్లాక్ మిషన్ లేదండి, సో నేను నార్మల్గా ఏదైనా అవసరము అని అనుకుంటే పీకో చేసేస్తానమాట అక్కడ. ఇవి అంత పోగేం లెగవట్లేదు కదా ఈ ఫ్యాబ్రిక్, అందుకని చెప్పేసి నేను నార్మల్గానే స్టిచ్ చేశాను. ఇలా నీట్గా జిప్ మొత్తం మనం స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫినిషింగ్ అయిపోతుంది అనమాట. ఇది నేను కింద వచ్చేసి ఫ్యాబ్రిక్ ప్లెయిన్ క్లాత్ ఉంది కదండి, అది జస్ట్ నార్మల్ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకున్నాను అనమాట. థంబ్నైల్లో ఇచ్చాం కదా ఫుల్ వీడియో, ఫుల్ డ్రెస్ మొత్తం. సో ఆ విధంగా వచ్చేసింది అనమాట ఓవరాల్ లుక్ అయితే. చాలా బాగుందండి, తను వేసుకున్న తర్వాత ఎంత బాగుందంటే అంత బాగుంది. లెహెంగా అండ్ బ్లౌజ్ రెండు నేనే స్టిచ్ చేశాను, చాలా బాగుంది. సో ఈ విధంగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.